మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ ప్రమోషన్ కేసుల విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంచగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంచకోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగా అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంచకోట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు. పంచగుట్టలో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారీ విచారణలో భాగంగా ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం 2 మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే 24 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఇందులో కొంతమంది మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొంతమంది మీద కేసులు నమోదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరి కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇంకా 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి తమ మీద కేసులు నమోదైన తర్వాత వరుసగా ఈ నటీనటులందరూ కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు అరెస్టులను తప్పించుకునేందుకు. ఇప్పటికే నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా స్టే తీసుకుని వచ్చారు. కానీ పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలియజేసిన తర్వాత ఆమె పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. 3 గంటల పాటు పోలీసులు ఆమెను విచారించారు. మరొక నటి విష్ణుప్రియ భీమనేనిని పోలీసులు ఇప్పటికే ఒకసారి విచారించడం జరిగింది. ఇక రెండవసారి నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఆమె సైతం హైకోర్టు ఎదుట ఒక పిటిషన్ దాఖలు చేశారు. తమ మీద నమోదైనటువంటి కేసులను ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. అలా ఎలా చేస్తారు? తమ మీద నమోదైనటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ మీద ఇవాళ విచారణకు రాబోతోంది. మరి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్లను క్వాష్ చేస్తుందా, లేకపోతే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలియజేస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే నటి శ్యామలకు స్టే ఇచ్చి అరెస్టు చేయకుండా స్టే ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. కాబట్టి అదే విధంగా విష్ణుప్రియకు సైతం విచారణకు హాజరు కావాలని తెలియజేస్తారా లేదా అనేది కొంత సందిగ్ధంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే విచారణకు హాజరైనటువంటి మరొక నటి విష్ణుప్రియ భీమనేనితో కలిసి రీతు చౌదరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సైతం విచారణకు హాజరైంది పంజగుట్ట పోలీసుల ముందు. కానీ ఆమెను సైతం నిన్న విచారణకు రావాలని పోలీసులు తెలియజేస్తే ఆమె విచారణకు డుమ్మా కొట్టింది. మరి ఆమె విచారణకు వస్తుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఇప్పటి వరకు 24 మంది మీద కేసులు నమోదైనాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్కరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పోలీసుల యొక్క యాక్షన్ నుంచి తప్పించుకోవడం కోసం, అలాగే విచారణ నుంచి బయటపడేందుకు. మరిగా మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసినటువంటి పోలీసులు ఉన్నటువంటి 24 మందిలో కేసుకు సంబంధించి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో అనేది.
అవసరమైతే అరెస్టులు చేసేందుకు కూడా వెనకాడమని చెప్పినటువంటి నేపథ్యంలోనే వరుసగా మొదట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు నమోదైన తర్వాత ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్ల మీద కేసులు నమోదు చేశారు. పెద్ద పెద్ద స్టార్లను కూడా వదిలిపెట్టకుండా వారి మీద రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇలా ఉంటే ఇప్పుడు ఈ కేసుని మరొక వైపు సిఐడికి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేసు దర్యాప్తు అనేది క్షుణ్ణంగా జరగాలంటే మాత్రం సిఐడికి బదిలీ చేస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతున్నటువంటి ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రత్నకుమార్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు విష్ణుప్రియ. అదేవిధంగా విష్ణుప్రియ బాటలోనే మరో సెలబ్రిటీలు కూడా పయనించే అవకాశం ఉందా ఈ క్వాష్ పిటిషన్స్ వేస్తూ? ఖచ్చితంగా. ఇప్పటికే నటి శ్యామల హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు ఆమెను అరెస్టు చేయకూడదు, కానీ విచారణకు సహకరించాలనేటువంటి విషయాలను హైకోర్టు తెలియజేసింది. కాబట్టి అదే క్రమంలోనే తనకు కొంత రిలీఫ్ దొరికినట్లు మిగతా కేసులు నమోదైనటువంటి నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భావించినటువంటి నేపథ్యంలో మిగతా వారు కూడా హైకోర్టును ఆశ్రయించేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటిసారి విచారణను ఎదుర్కొన్న విష్ణుప్రియ వేమనేని తర్వాత రెండవసారి విచారణకు పిలిచినప్పుడు మాత్రం విచారణకు రాకుండా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అదే వరుసలో మిగతా నటీనటులు కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తమ మీద కేసులు నమోదయ్యాయో వారు కూడా హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలే ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.